పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం మనోనింద ప్రకరణం 51వ శ్లోకం. హసతి కదాచిద్రవోతి భ్రాంతం సద్దశ దిశో భ్రమతి హృష్టం కదాపి రుష్టం శిష్టం దుష్టం చ నిందతి స్తౌతి. ఇంతవరకు నా మనస్సుని కోతిని నువ్వు తీసుకుంటే నీకు లాభం, నాకు లాభం. నీకు 10 మంది భిక్ష పెడతారు, నాకు హాయిగా ఉంటుంది. నా మనస్సుకి మంచి నాది ఏమిటంటే నా మనస్సు గుడారం లాంటిది. నువ్వు ఆ గుడారంలో ఉండొచ్చు, ఎప్పుడు కావలిస్తే ఆ గుడారం అప్పుడే నేను మార్చేస్తా, ఇంకో దగ్గర నీకేం పర్వాలేదు అని ఈ విధంగా ఆ మనస్సుని నీ యందు ఉండేటట్టు ప్రసాదించు అని నేను చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మరి? ఇప్పుడు మనస్సుకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ మనస్సు యొక్క చేష్టలన్నీ చెబుతున్నారన్నమాట. అది ఏమని? హసతి కదాచిత్. కదాచిత్ అంటే ఒకానొకప్పుడు. ఈ కదాచిత్ అనేది అన్నిటికీ అన్వయం చేసుకోవాలి. ఒకానొకప్పుడు 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 ఏమైంది కదా. కదాచిత్ ఎల్లప్పుడూ ఒకలా ఉండదు కదా మనస్సు, ఏమంటారా? అదిగో కదాచిత్ హసతి. దీనికి అన్నీ ఉన్నాయి, నవరసాలు కూడా మనసుకి ఉన్నాయన్నమాట. అందుచేత ఒకప్పుడు ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఇంకోసారి ఏం చేస్తుంది? అది కదాచిత్ రౌతి. అది అనమాట. ఇంకోసారి ఏడుస్తూ ఉంటుంటుంది. ఆ సన్నివేశాలు అలా ఉంటుంటాయి. నవ్వే సన్నివాసం వచ్చినప్పుడు నవ్వుతుంటుంది, ఏడిచే సన్నివేశం వస్తే ఏడుస్తూ ఉంటుంటుంది. ఇక ఒక్కొక్కసారి ఏమవుతుంది? అది భ్రాంతం. ఇంకొకసారి భ్రాంతి అనమాట. ఆ భ్రాంతం వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కనబడుతుంది అనమాట. అలాగా భ్రాంతం. ఇంకా చెప్తూ ఉన్నారు ఈ ప్రకారముగా, భ్రాంతం సతు. అలాగుంటుందన్నమాట. ఆ భ్రాంతంలా ఉంటుంది, అలాగే ఏడుపులా ఉంటుంది, అలాగేమి నవ్వులాగా ఉంటుంది. దశ దిశో భ్రమతి. ఇంకోసారి ఒక దగ్గర ఉండదు. మొత్తం ఇక్కడ 10 దిశలు అన్నారు కానీ మనం 100 దిశలు అనుకున్న తప్పులే. అర్థం కదా. ఉన్నవి 10 దిశలు కాబట్టి తూర్పు పడమరలు ఇవి 4, అలాగనే మూలాలు 4, 8, పైన ఒకటి కింద ఒకటి, ఆకాశం భూమి కలిసి 10 దిశలు. అందుకనే 10 దిశలు చెప్పారు. ఈ 10 × 10 వేసుకొని మనం 100 దిశలు చెప్పుకున్నా పర్వాలేదు, ఇంక 1000 దిశలు చెప్పుకున్నా పర్వాలేదు. ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. భ్రమతి ఎప్పుడైనా స్థిరంగా ఉంటుందా? ఉండదు. దానికి అది పని అన్నమాట. ఆ ప్రకారముగా ఇంకోసారి హృష్టం. ఒకసారి మహా ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఇగన్న అర్థమైంది కదా. కదాపి రుష్టం. ఒక్కొక్కసారి ఉండి ఎమర్జెన్సీ మీటింగ్ ఎలా పెడతారో అలాగే ఎమర్జెన్సీగా దీనికి కోపం వచ్చేస్తుంది అనమాట. రుష్టం. అర్థమైందా? అది ఎందుకు వస్తుందో మనకే తెలియదు. కొంతమంది అంటారు, లేదులే ఈ మధ్య వారికి బీపీ పెరిగిందిలేండి, అందుచేతే కానీ ఆ బీపీ తగ్గితే కోపం తగ్గిపోద్ది అంటారు. అంటే ఇదంతా ఈ కోపం దేని మీద తోసేస్తున్నారంటే లాస్ట్కి బీపీ మీద తోసేస్తున్నారు. అర్థమైంది కదా. ఈ మధ్యని బీపీ హై అయిపోయిందండి. హై అయిపోయినా కోపమే, లో అయిపోయినా కోపమే. 2 కోపాలే, హై బీపీ లేదా లో బీపీ. అర్థమైంది కదా. అందుచేత కదాపి ఇంతలోనే ఏమంటారు?
రుష్టం, రుష్టం అనమాట. అలాగనే ఓసారి శిష్టం, ఏమి చక్కగా అలాగా ఎవరితో అలాగ ధ్యానంలో ఉన్నట్టే ఉంటుంది. శిష్టాచార సంప్రదాయం అనమాట. కూర్చోడంలోనూ వినయం, నమస్కారం చేయడంలోనే వినయం, లేచినప్పుడు వినయం, మాట్లాడేటప్పుడు వినయం. శిష్టం అంటే ఏంటి? శిష్టాచార సంప్రదాయం. కాబట్టి ఒక మంచి సంప్రదాయం అన్నమాట. అలా ఆ విధంగా దీనికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏమండి మీరు కొంచెం టిఫిన్ చేస్తారా, అన్నం చేస్తారా, కూర్చోండి, అప్పుడే ఎందుకు వెళ్ళిపోతారో. ఇలా శిష్టాచార సంప్రదాయం. ఒకసారి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కోపం వస్తుంది. బుద్ధి లేదా, నేను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చాను నువ్వు, అదో స్టైల్ అనమాట. అదొక సమయం, ఇదొక సమయం. దీనికి ఏమిటి అంటే ఈ ప్రకారముగా శిష్టం. ఇంకోసారి ఏం చేస్తా తెలుసా, ఇది దుష్టం. ఇంకా చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటుంటుంది. ఒకసారి శిష్టాచారంగా ఉంటుంది, ఇంకోసారి ఎలా ఉంటుంది, దుష్టాచారంగా ఉంటుంది ఈ మనస్సు. అర్థమైందా? శిష్టాచార సాంప్రదాయ నమో నమ అంటది, దుష్టాచార సాంప్రదాయ నమో నమ అంటారు అనమాట. అప్పుడు ఈ సిట్టు సంగతి చూడదు. అర్థమైంది కదా, అది ఆ టైం. ఇంకోసారి నిందతి, చక్కగా ఇంక 20 కనబడిన అందరూ నిందించడమే, వాటి సంగతి తెలీదా? అయ్యో, అదే వారి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, ఇది కొందో లేదు, తెలియదు పాడుగాను. అర్థమైందా? వీడు చెబుతూనే ఉంటాడు ఏదో విధంగా ఇతరులని నిందించే పని. ఒకసారి దానికి వస్తుంది. ఇంకోసారి స్తౌతి, బ్రహ్మాండంగా ఇంక స్తుతిస్తాడనమాట. ఈయన ఉండబట్టే ఈ కాలనీ చాలా బ్రహ్మాండంగా ఉందంటాడు. ఈ హైదరాబాద్ బాగా ఉండడానికి కారణం ఉంటుంది ఈయనే అంటాడా. ఇది లేకపోతే ఎప్పుడో నాశనం అయిపోయారండి హైదరాబాదు అని. ఈ ప్రకారముగా స్తుతి అన్నమాట. ఆ నిందకి ఎప్పుడు వస్తుందో తెలియదు, స్తుతి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి వికారాలతో కూడినటువంటిది ఏమిటి? మనస్సు. అందుకే కామ సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీహి, ధీహి, భీహి ఇత్యేత సర్వం మన ఏవ అన్నాడు. మనస్సు అంటే ఏమిటంటే దాని స్వరూపం చరణంలో చెప్పుకొచ్చారనమాట ఉపనిషత్తున. ఇక 52 ఇది కూడా దీనికోసం చెప్పడమే. ఈ మనసుకి ఈ 2 జాయింట్ అనమాట. సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లాగా ఈ 2 శ్లోకాలు మనకి ఇప్పుడు. కాబట్టి కిమపి ద్వేష్టి సరోషం హి ఆత్మానం శ్లాఘతే కదాచిదపి చిత్తం పిశాచమభవం పిశాచమభవత్తు రాక్షస్య అతృష్ణయా వ్యాప్తం కిం అపి ద్వేష్టి సరోషం హి ఆత్మానం శ్లాఘతే కదాచిదపి చిత్తం పిశాచం అభవత్తు అభవత్తు రాక్షస్య అతృష్ణయా వ్యాప్తం. ఇప్పుడు చెప్తున్నారు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి గుణగణాలు. మనకి పాఠం చెబితే ఆ పాఠం మనమే నేర్చుకోవాలి. ఇదంతా మన పాఠం. అవన్నీ లోక సంబంధమైన పాఠాలు. స్కూల్లో ఉన్నవన్నీ ఏమిటి? అవన్నీ లోకానికి సంబంధించిన పాఠాలు. ఆ పాఠాలు నేర్చుకుంటే జీవన విధానము అంటే జీవించడానికి లోటు లేనటువంటి భుక్తి దొరుకుతుంది. కానీ జీవించి ఉండగా మనలో ఈ మనస్సు యొక్క దశలు ఎలా ఉంటాయో, ఈ దశలను మరి మన స్వాధీనం ఏ విధంగా చేసుకోవాలో ఇది ఉంటే వాటికి సార్థకత. ఇది లేదనుకోండి ఎంత ఉన్నా ఏమీ లేనట్టే. అర్థమైంది కదా? ఏమిట్రా నీకు తినడానికి గోల్డ్ ఉంది, ఉండడానికి చాలా ఉన్నాయి. అర్థమైంది కదా? నీ కార్లే ఉన్నాయి, బెంచ్ కార్లు లాంటి 10 ఉన్నాయి. ఏంటి ఎప్పుడు నువ్వు ముఖం అలా వాలిపోయింది ఏంటి అడుగుతాడు ఒకడు వాడిని. వాడు ఫ్రెండ్ ఉంటాడు కదా ఒకడు. అందరూ అడగలేరు అలాంటి పెద్దవాళ్ళని.
అడిగితే ఇవేంటారు, ఎన్ని బాగుంటే ఏముందిరా బాబు, నా మనస్సు ఏమీ బాగోలేదు, 2 నెలలు పెట్టి అంటారు. ఏమిటి ఎన్నున్నా ఏది బాగలేకపోతే అన్నీ వాడిపోయినట్టు ఉంటుంది. మనస్సు బాగుందనుకోండి, శరీరానికి రోగం వచ్చినా పర్వాలేదు, అర్థమైందా? మనస్సు బాగలేదనుకో, దీనికన్నా రోగం దానికి ఎక్కువ వచ్చేద్ది అనమాట. ఏమిటి, వీక్నెస్ అయిపోద్ది. మనస్సు ఎప్పుడు వీక్నెస్ అయిపోతుంది, అన్నీ జారిపోతాయి, దాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి కదా, అన్నీ వీక్నెస్, ఇంద్రియాలు వీక్నెస్, శరీరం వీక్నెస్, అన్నీ వీక్నెసే. ఈ మనస్సు ఎప్పుడైతే మంచి డైట్ బ్రహ్మాండంగా ఉంటుందో అన్నిటికీ బలం వచ్చేస్తుంది అన్నమాట. ఏమిటి, ఇంద్రియాలకి బలం వచ్చేస్తుంది, శరీరానికి బలం వచ్చేస్తుంది. ఏమయ్యా నువ్వు అంత దీనిగా ఉన్నావు, ఉగిపోయినట్టున్నావు, నా ఇవ్వడమయ్యా, నేను చూడు ఎలా చేస్తున్నా అంటాడు. 90 ఏళ్ళు అయినా నీకే తోడు నేను దుడిసిస్తాను అంటాడు. అర్థమైంది కదా? అలాగా అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. కదాచిదపి, ఒకానొకప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇది చిత్తం. ఈ చిత్తం ఏమిటి అంటే పిశాచం అభవతో. చిత్తము ఒకసారి ఎలాగుంటుంది తెలుసా, రాక్షస్య. ఇదేమిటంటే దేని చేత ఇదే, దానికి విశేషణ వేస్తున్నాడు. కాబట్టి తృష్ణయా, అది ఇక్కడ రాక్షస్య విడదీసుకొని తృష్ణయా అని పెట్టుకోవాలి, అదనమాట. ఈ చిత్తము తృష్ణ. తృష్ణ, ఈ తృష్ణ అంటే ఏమిటి, ఆశ. అది ఇది ఈ ఆశ చేత ఏమేమిటి, దీనికి ఒకసారి రాక్షస్య, రాక్షసి చేత నిండిపోయింది, అయిపోద్ది మనస్సు. ఈ ఆశ చేత రాక్షసత్వం అన్నమాట. మరి ఆశ చేతే కదా ఏమి ఆశ. ఆ ఆశ అన్నటువంటిది అక్రమమైన ఆశ అయితే అది రాక్షసత్వం కింద వస్తుంది అన్నమాట. క్రమమైన ఆశ రాక్షసత్వం కింద రాదు, అర్థమైంది కదా? ఆ రాక్షసత్వం కింద ఏదొస్తుంది అంటే అక్రమమైనటువంటి ఆశాపోహాలన్నీ కూడా అవి రాక్షసత్వం కింద వస్తాయి. సక్రమమైనటువంటి తృష్ణ ఏది ఉందో అది మనకి రాక్షసత్వాన్ని కలుగు చేయదు. అది అయితే ఏమిటి అంటే ఆ ఆశకి అంతు లేదు అని మనకి శాస్త్రం. దానివల్ల దీనికి ఏమిటంటే రాక్షసత్వం అనేది వ్యాపిస్తుంది అన్నమాట. ఆ లోపట అది ఉన్నదనుకోండి ఆయాస, అది చేయరాని పనులు చేయించేస్తుంది అన్నమాట. అది చేయరాని పనులు చేసేవారినందరినీ రాక్షసులు అంటారు, చేయదగిన పనులు చేసేవారినందరినీ దేవతలు అంటారు. అర్థమైంది కదా? రాక్షసుల్లోనూ దేవతలు ఉన్నారు, దేవతల్లోనూ రాక్షసులు ఉన్నాడు. ఇప్పుడు పేరు అనమాట. ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు వానరుల్లో, ఆయన. అలాగని ఇప్పుడు రాక్షసుల్లో విభీషణుడు ఉన్నాడు, రాక్షసుల్లో ప్రహ్లాదుడు ఉన్నాడు. వారు చేసే పనులు బట్టి వాళ్ళకి అది అలా పరంపర వచ్చేసింది అంతే. అంతేగాని మొదటెవడు రాక్షసులు లేడు, దేవతలు లేడు, అందరూ ఒకటే. అర్థమైంది కదా? అలాగా ఎలా వచ్చింది అంటే ఆ యొక్క పనులను బట్టి వాళ్ళకి ఆ పేర్లు ఏర్పడ్డాయి. అందుచేత దీనికి ముఖ్యం ఏమిటి, ఆ రాక్షసత్వం రావడానికి కానీ దేవత్వం అని చెప్తున్నారన్నమాట. చిత్తం తృష్ణయా రాక్షస్య వ్యాప్తం, ఇది దానివల్ల. అందుకనే మనకి ఆశ ఉండాలి. ఆశ లేకపోతే ప్రపంచం నడవదు. అర్థమైంది కదా? ప్రపంచం నడవాలంటే ఆశ ఉండాలి. అయితే ఆ ఆశ ఎలా ఉండాలి అంటే మనం చిన్నప్పుడు ఒక కథ విన్నాం. అర్థమైంది కదా? దురాశ దుఃఖానికి చీటు అని. అలాగనే ఏమిటి, ఒక ఆయన పాపం రోజు ఏం చేస్తాడు, అతడు కట్టెలు అమ్ముకొని బ్రతుకుతాడు. అర్థమైంది కదా? అవి తెచ్చుకుంటాడు, ధర్మ మార్గంలో అమ్ముకొని తింటుంటాడు. ఓ రోజు ఏమైపోయింది, ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉంది, అక్కడ కట్టెలు ఉన్నాయి. వాడు కట్టెలు కొడుతూ ఉంటుంటే ఈ కొట్టినటువంటి గొడ్డలు ఉంది కదా, అది నీటిలో పడిపోయాయి.
పడిపోయింది, ఇంకా ప్రారంభమే లేదు. తర్వాత పడిపోతే ఈ గొడ్డలు కట్టెలు పెట్టి అమ్ముకొని గీతలు కొనుక్కునేవాడు. ఇప్పుడే పడిపోయా, ఫస్ట్లోనే పడిపోయాయి, కొడుతులు తక్కువ పడిపోయా. పడిపోయేసరికి ఒకటి ఏడిపోయింది. అక్కడ కూర్చొని ఏడిచాడు ఒక గంట. అమ్మా నదీమ తల్లి, నా గొడ్డలు నాకు ఇచ్చేస్తే అవి కొట్టుకొని మళ్ళీ నేను హాయిగా మధ్యాహ్నం భోజనానికి ఏమీ లేదు, అర్థమైంది, ఏ రోజు కూలి ఆ రోజే పూట కూలి వాడిని నేను అని అంతా ఏడిస్తే ఆ పాప ఏడిపిని ఆ నదీమ తల్లి దయగలిగింది. దయగలిగి ఇంత పెద్ద బంగారం గొడ్డలి, ఇప్పుడు ఆ గొడ్డలకు ఎంత ₹1 కోటి వచ్చేది, అంత గొడ్డలు బరువు ఎత్తలేం. అలా గొడ్డలు తెచ్చింది ఎవరు, ఆ గంగాదేవి. నదీమ తల్లి తెచ్చి, నాయన ఎందుకు ఏడుస్తావు, ఇగో ఈ గొడ్డలు నీ గొడ్డలు నీకు తెచ్చని తీసుకో అంది. ఇది చూశాడు, అచ్చచ్చే ఈ గొడ్డలు నాది కాదన్నాడు. అదే గొడ్డలు ఇస్తే మనం వెంటనే ఈ గొడ్డలు నాది కాదన్నాడు. బాగా చూడవయ్యా, నీది కాదంటే పెట్టి నీకేమైనా మతిపోయిందా? అచ్చచ్చే నాకేమీ మతిపోలేదు, పోయింది, అది పోయిందని విచారం ఒకటే కానీ మతిపోలేదన్నాడు. అయితే పోనీలే నీకు మతి లేదు, నాకే మతిపోయిందేమో అని చేసి మళ్ళీ వెండి గొడ్డలు తెచ్చింది. ఆ గొడ్డలు చూపెట్టింది. ఇది అసలే కాదన్నాడు ఎవరు, వాడు. ఆ తర్వాత ఇనప గొడ్డలు తెచ్చింది. ఇదేమి గొడ్డలు ఎత్తి పడేసినాడో ఆ గొడ్డలి. అబ్బా ఎంత దయామయురాలు నీవు, ఈ గొడ్డల నాదని తీసుకున్నాడు. అప్పుడు అనుకున్నది, నీలాంటి వాడు లోకంలో ఉంటే ఇప్పటి లోకం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయి బాబు. ఆశయా బద్ధితే జంతు కర్మణ బహుచింతయ ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగ్రత్త. సరే, నీకు ఇంక జీవితం లోటు లేకుండా ఉంటుంది. దీంతోపాటు నువ్వు రోజు 1 గంట 2 గంటలు ఆ యొక్క భజన పూజ అన్నీ చేసుకుంటుడు, ధ్యానం అది కొంచెం సత్సంగం వింటుండు అని చెప్పేసింది. ఇది కద్దు కలిగింది కదా, దైవానుగ్రహం ఎప్పుడు కలిగిందో ఇటు మనసు వచ్చేస్తుంటుంది. అప్పటి నుంచి వాడు సత్సంగం నిరతుడైపోయి 3 గొడ్డలు ఇచ్చేసింది అనమాట. ఏం చేసుకోవాలో అర్థమవుతుంది వాడికి. ఏమీ లేదు, ఈ జాగా నీకు లేనప్పుడు అమ్ముకొని తినమని చెప్పింది. అది కూడా దీంతో కొట్టాలా, ఏం చేయాలా అంటాడు. తెలిస్తే కదా వాడికి ఏమి వచ్చింది గొడవ, మన కొడతామేంటే అంటే మీరు వచ్చి లోన పెడతాం. వాడికి తెలియదు పాపం. ఏం చేయమంటే 2 అడుగుతాడు వాడు. దొంపది అన్నీ నేనే చెప్పాలంటే నీకు మంచి భక్తులు దొరికావు, మాతో నా చేతి చెప్పించుకుంటారు సమస్తం ఉన్నాం. ఏమీ లేదు, నీకు ఇంట్లో పిల్లలకు పెళ్ళి కావాలన్నా ఏదైనా నీకు జరగనప్పుడు ఈ గొడవలు అమ్ముకోమని చెప్పింది. అప్పుడు అలాగా అయితే సరేలే అంతవరకు మొదలు పెడతాను అనుకున్నాడు. జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది అనమాట. అర్థమైందా? వాడు ఆ పక్కోడు చూశాడు, ఈ గొడ్డలు చూసి, ఏట్రా ఈ గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇన్ని ₹1 కోట్లు ఇవ్వాలంటే, ఏమీ లేదు, నా గొడ్డలు పడిపోయింది. ఆ నదిని ఏడిస్తే ఈ మొత్తం 3 గొడ్డలు ఇచ్చేసింది అమ్మవారు అని అడిగా. అలానా, నీ దొంప అదే పక్కింటోడు కదా పాపం, గొడ్డలు పట్టుకెళ్తాడు చూసినాడు ఇంట్లోకి ఎలాగా అని. ఈడు మర్నాడు వెళ్ళాడు గొడ్డలు పట్టుకొని. ఈడు వెళ్ళి ఏం చేసాడో తెలుసా, పడియాలనే పడేసాడు అంతే. ఒక్కటి టక్కున వదిలేశాడు. వాళ్ళ కాదు కదా, వాడు వేడిపోయి ఈడు వేడి ఏడుపుల్లో తేడా ఉంటుంది. ఆ ఏడుపు మాకు తెలిసిందే లేదు అంటారు కొంతమంది. అదేంటో చూడండి, ఆయన ఏడుస్తున్నాడు అంటాడు. స్వామీజీ ఆ ఏడుపులు మాకు తెలిసలేదు, పర్వాలేదులే అంటే ఏడుపులు తెలిసానమాట. అలాగా హీరో పాప వదిలేశాడు. నువ్వు ఎలాగేడిచాను అడిగాడు మొట్టమొదట. ఈ స్టైల్లో ఏడిచాను అన్నాడు వాడు కూడా. అదే స్టైల్లో ఏడు మొదలెట్టాడు ఎవడు. ఈడు మొదలెడితే అప్పుడు ఏమైపోయి చూసింది ఆ అమ్మ. ఏమి వాటిలాగే ఒరే ఇది కూడా పెద్ద బంగారం గొడవలు తెచ్చింది మొట్టమొదట. తెచ్చి అమ్మ నీకు ఎంత గుర్తమ్మా, అర్థమైంది కదా, నా గొడ్డలు నాకు ఎంత బాగా తెచ్చావు అని ఇలా పట్టుకున్నాడు. ఇలా పట్టుకునేసరికి ఆ గొడవలి పోయింది, అదృశ్యమైపోయింది. ఓరే నీ దొంపదేగా. అందుకనే మనోళ్ళకి సామె చెప్పేవారు, సాటివాడితో సల్ల తాగితే సల్లకుండా సిల్లుడిపోయింది అంటారేమిటి, అలాగే అర్థమైందా. కాబట్టి ఈ ప్రకారంగా ఆశయ వాడు నిరాశాపరుడు, అర్థమైంది కదా. ఇప్పటికి అన్నీ వెళ్ళిపోవచ్చుడే. ఇది దురాశాపరుడు, వీడు వచ్చింది గొడవ. ఇది పడిపోతే ఆ అమ్మపోను అలాగే ఇలాగే ఏడిసినిచ్చును. ఇది నిజంగా పడేసాడు అక్కడంతే.
అవి తెలీదా ఇది సంగతి అంతా. అందుచేత ఇది ఏమిటంటే ఇది ఒక రాక్షసి అన్నమాట. ఏమిటి? ఆశ. కృష్ణయ రాక్షస్య, దీని చేత వ్యాప్తం నిండినదై పిశాచం అభవతో. ఇంకా ఇదేమిటి? ఇది ఒక దెయ్యం అయిపోయి మనకి. ఏమిటి మనస్సు? ఏమిటి? ఓ దెయ్యం అన్నమాట. అది ఏమిటా దెయ్యం అంటే విరుద్ధాచరణము గల దెయ్యం. ఇక దెయ్యం పెడితే ఇంకేముంది? మామూలు ఉంటుందా? దెయ్యం పెడితే అంతా విరుద్ధాచరణమే. ఏమి రోజు పెద్ద పండితుడు 4 వేదాలు చదువుతాడు, మంచి పండితుడు అన్నమాట. అర్థమైంది కదా? ఆయనకి దెయ్యం పెట్టింది, ఆ పంతులు గారికి దెయ్యం పెట్టింది. ఈ దెయ్యం పెట్టేసరికి ఆ మంత్రి గారు ఎన్నో వేస్తున్నాడు. దూపాలు, దీపాలు, హయం, పాట్, స్వాహ, నిమ్మకాయలు తెప్పించాడు 108, తమలపాకులు తెప్పించాడు, కుంకుమ 10 కేజీలు తెప్పించాడు, చుట్టూ పోసేసినాడు చుట్టూ. ఇంక మంత్రాలు బిగిస్తున్నాడు. అది పోవడమేలే అనుకున్నాడు. దెయ్యం నీకేం కావాలి చెప్పన్నాడు. నాకు కోడి మాంసం 2 కిలోలు తెస్తే, గొర్రె మాంసం 1 కిలో తెస్తే దెబ్బకు పోతుంది అన్నాడు. సరే తెమ్మన్నారు. మరి ఏం చేస్తారు? దెయ్యం కోరింది కదా. అదనమాట. ఇప్పుడు ఏమిటంటే విరుద్ధాచరణము గల దెయ్యం పడుతుంది అన్నమాట మనకి. సదాచరణ దెయ్యం కాదు ఇది. ఆ దెయ్యం పట్టింది. పాపం తీసుకొచ్చి పెడితే మొత్తం 3 కేజీలు తినేసిందండి. ఏమిటా? ఆ దెయ్యం అర్థమైందా? తినేసి ఇప్పుడు వదిలేసింది అనమాట. ఈ వదిలేసరికి అవన్నీ ఏమిటి? అక్కడ మాంసంలో ఉంటాయి కదా, తిన్ని ముక్కలు అవి ఇవి. ఇది దెయ్యం వదిలేసింది కాబట్టి చూశాడు. చిచ్చి ఈ చండాలం ఇక్కడేమి అంటాడు ఎవడు పంతులు గారు. పాపం అక్కడిని లేచిపోయాడు. ఇంత దరిద్రంలో కూర్చుని పెట్టాడే, మీకు బుద్ధి లేదా? ఇది ఏమిటి ఇదంతా వ్యవహారం అని. అయ్యా, ఆ దెయ్యం పట్టేటప్పుడు ఆచరణ వేరేగా ఉంటుంది అన్నమాట. ఆ దెయ్యం వదిలిస్తే ఆచరణ వేరేగా ఉంటుంది. దెయ్యం పెట్టేటప్పుడు వాడికి తెలియదు కదా, అది బ్రాహ్మణును, నేను మాంసం తిన్నాను, నాకు దెయ్యం పెట్టింది ఏం తెలుస్తుంది వాడు? అది అని వదిలేసరి చూసావా, వాడు మొత్తం వెళ్ళిపోయి శుభ్రంగా పంచగవ్యాలు తీసుకొని దెయ్యం ఎప్పుడు వదిలేసిందో అప్పుడు ఏమైపోయింది? సదాచారం వచ్చేసింది. అర్థమైందా? పాప 4 పంతుల్ని పిలిచాడు. ఆ గంగొడ్డు కూర్చున్నాడు. మంత్రాలు ప్రోక్షణ చేసి పంచామృతాలతో పంచగవ్యంతో ఆవు పేడ అన్నితో బాగా శుద్ధి చేసుకున్నాడు. అర్థమైంది కదా? అలాగనే ఈ దెయ్యం పెట్టేసిందనుకో మనం అంత తారుమారు అయిపోయింది. అది వదిలేసిందనుకో అంత శుద్ధే. ఈ ప్రకారముగా చిత్తం పిశాచం అథవా అభవత్ రాక్షస్య తృష్ణయా వ్యాప్తం. చిత్తం అనేది ఆశ చేత రాక్షసిగా పరిణామం చెంది పిశాచంగా ఉండిపోయింది. ఇంకా కిమపి ద్వేష్టి, ఇంకా రాక్షసం వస్తే ఊరుకుంటుందా? అంటేనే అబ్బా ఏమిటో కానీ ఈ మధ్యన రాక్షసులే తయారండి వీడు అంటారు. ఆ రాక్షసుని చూసలేదు పాడలేదు మనం. కానీ ఆయన వ్యవహారం బాగులేక ఏమంటారు? రాక్షసులాగా ఉన్నాడంటారా లేదా? అది కొంతమంది బాగుంటే వీడు సాక్షాత్ దేవలోకంలో పుట్టవలసినాడు, ఇక్కడ పుట్టాడండి అంటారు. కొంతమంది ఆ రాక్షస లోకంలో ఇక్కడ పుట్టాడండి అంటారు. ఏమని ఆ విధంగా కిమపి ద్వేష్టి, కిమపి ఏం చెప్పమంటారు? ఒకసారి కదాచిత్ ద్వేష్టి, ద్వేషంతో ఉంటాడు, కోపంగా. ఇది కదాచిత్ ఏమిటి? సరోషం, మంచి మిక్కిలి రోషం అన్నమాట. మంచి రోషం. ఎవడు రావాడు నా దగ్గర, వాడు ఎందుకు పనికి వస్తాడు? రమని చెప్పి చూస్తుంటాడాక అంటాడు. అర్థమైంది కదా? ఈ ప్రకారంగా అది రోషం అన్నమాట. ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. కదాచిత్ రోషం కదాచిత్ ఆత్మానం శ్లాఘతే. కదాచిత్ ఏమిటి? ఎలాగైతే ఆశ్రీ గుణాలు మనకున్నాయో అర్థమైంది కదా. ఈశ్వరోహమహం భోగి, సిద్ధోహం బలవాన్ సుఖి, ఆఢ్యోపి జనవాన్ అస్మి, కోణ్యోస్తి సదృశో మయా, యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితా అని మన 16వ అధ్యాయంలో చెప్పినారనమాట. ఇవన్నీ ఏమిటి? ఆత్మానం శ్లాఘతే, తను తాను. ఈశ్వరోహం అహం ఈశ్వర. ఎవడున్నాడయా?
ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నేనే ఈశ్వరుని, రా అంటాడు. ఆ దేవాలయంకి వెళ్ళావా, జాగ్రత్త నీ కాలు ఇరిసేస్తానంటాడు, నువ్వు నన్ను పూజించాలంటాడు. ఇంకేం చెప్తావు? చిత్త మహాప్రభో, వాడికి ఒకసారి పూజ చేసావా అయిపోయింది, జీవితంలో మన దగ్గర రాడు. చేయలేదా మనం అంత చూసేస్తాడు. అందుచేత ఈ ప్రకారాలు ఉంటాయి. మరి ఇప్పుడు వెళ్ళాడు హిరణ్యకశిపుడు దేవలోకం. ఎవరిరా మీరు పూజ చేస్తున్నారు? నేను ఎవరిని తెలుసా? మొత్తం వైకుంఠానికి నేనే అధిపతిని. అర్థమైంది కదా? బ్రహ్మలోకానికి నేనే అధిపతిని, విష్ణులోకానికి నేనే అధిపతిని, మొత్తం దేవేంద్రలోకాన్ని ఇయాపటి. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఎవరి నామం పలకూడదు. శివ అన్నా కుదరదు, విష్ణు అన్నా కుదరదు, దానికి శివుడు అంటే నాకు ఇష్టం అనుకో. నువ్వు మళ్ళీ శివుడు నేను అన్నమనుకో, ఇది అన్నమన్న అది ఎందుకు అన్నం లేదంటావు. అందుకే నువ్వు ఎవరికి అనుకో. ఏమంటావంటే అర్థమైంది కదా? ఓం హిరణ్యకశిపాయ నమః. ఇదన్నమాట. నువ్వు రోజు ఉదయం 1000 సార్లు చదువుకోవాలి. త్రిసంధ్య పఠే నిత్యం సహి స్వర్గే స్థితవాన్ భవతి, నో చేత్తో పాతాళలోకం భవతి అంటాడు. నువ్వు 3 సార్లు చదువుకున్నావా రోజు స్వర్గలోకమే ఉంటావు. మనకు స్తోత్రం అంటాడు కదా, త్రిసంధ్య పఠే నిత్యం సహి స్వర్గం అవాప్నుయాత్. లింగాష్టకుడు కూడా చెప్తాడు కదా లాస్ట్లో, త్రికాలయ పఠే నిత్యం సహి స్వర్గం అవాప్నుయాత్. ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నాడు, నువ్వు త్రికాలంలో పఠిస్తున్నావా దేవేంద్ర? అందరినీ కూర్చొని పఠించావా? నువ్వు స్వర్గంలోకి ఎల్లప్పుడు ఉంటావు. లేదా నిన్ను పాతాళంలోకి పంపించేస్తా, ఆ పాతాళం ఉన్నవాడిని స్వర్గంలో తెచ్చి పెడతాను అంటాడు. అంతా ఈడి చేతులుగా ఉంది ఇప్పుడు. అందుచేత ఈ ప్రకారముగా ఆత్మానం శ్లాఘతే కదాచితపి, ఒకసారి దాన్ని తానే పొగుడుకుంటూ ఉంటాడు. ఈ ప్రకారముగా ఇది అన్నమాట మనస్సు యొక్క పరిణామాలు. ఒకటి ఏమిటి, ఇంతవరకు వచ్చిన సారాంశం ఏమిటంటే, ఈ మనస్సు ఆశ చేత బంధింపబడి ఒక పిశాచముగా తయారీ దెయ్యముగా మారి, ఆ దెయ్యం అయిపోయిన తర్వాత ఏం చెప్తాడు? ఒకసారి నవ్వుతాడు. దెయ్యానికి కొన్ని గుణాలు ఏమిటి? ఒకసారి నవ్వడం, ఒకసారి ఏడవడం, ఒక్కసారికి భ్రాంత విషయంలోనే తెలియ భ్రమణం చేయడం, ఒక్కసారిలో దెయ్యం పరిస్థితి తిరుగుతూనే ఉంటుంటే ఏమంటారు? ఇదేమిటి దెయ్యంలో తిరుగుతున్నాడు అంటారు. ఏమిటి దెయ్యం అది కూర్చుంది అనమాట, అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంటుంది అనమాట. అందుచేత అది కూర్చుంటే దెయ్యం అనిపించుకోదా? అందుచేత అది దెయ్యం తిరుగుతుంటుంది. ఒకసారి సంతోషిస్తుంది, ఆహాహా నవ్వుతుంటుంది, ఒకసారి కోపం తెచ్చుకుంటుంది, ఒకసారి ఏమిటి పెద్ద దేవతలాగా ఉంటుంది దెయ్యమే, ఈ దెయ్యమా దేవత అనిపిస్తుంది అనమాట. ఆ కూర్చొని చెప్పమని అలా తిప్పుతూ ఉంటుంటుంటే అర్థమైందా? అలాగే ఒకసారి ఏం చేస్తాయి? దుష్ట పనులు చేస్తుంది, ఒకసారి నిందిస్తూ ఉంటుంది, ఒకసారి స్తుతిస్తూ ఉంటుంది, ఓసారి ద్వేషం ఉంటుంది, ఓసారి రోషం ఉంటుంది, ఒకసారి తను తానే పోడుకుంటుంది. ఇది అయ్యా మనస్సు గుణాలు. మనస్సుకి ఇది మనస్సుకి ఉన్న గుణాలు. ఇది చెప్తున్నారన్నమాట. ఇంతవరకు చెప్పి ఇంకా చెప్తున్నారు ఇప్పుడు. దంభో 53వ శ్లోకం. దంభోభిమానలోభైః కామక్రోధః రుమత్సరైః చేతః ఆకృష్యతే సమంతాచ్వభిరివాం పతితాస్తివన్మార్గే చెబుతున్నారు ఇక్కడ. దంభ అభిమాన లోభైః కామ క్రోధో ఉమత్సరైః శ్వేతః ఆకృష్యతే సమంతాత్ స్వభిః ఇవ పతితాస్తివన్మార్గే. ఒక ఉదాహరణ ఇచ్చి అది సమన్వయం చేస్తున్నారు ఆచార్యులు వారనమాట. ఆ కిందన ఉంది ఉదాహరణ. స్వభిః ఇవ, అది
పతిత అస్థి ఇవ. అది ఏమి ఏమి చెప్తున్నాడు? ఏ మార్గమధ్యంలో ఏదో పోతున్నారు అనుకోండి, వీధిలో అనుకోండి, ఈ జంక్షన్ అనుకోండి, ఆ జంక్షన్ అనుకోండి, ఆ పక్క జంక్షన్ అనుకోండి, అటువంటి మార్గే ఏమి అస్థివతో పడిపోయింది ఒక ఎముక, ఎంత ఎముక, ఆ ఎముక అక్కడ కనబడింది అనమాట. అస్థి, ఈ అస్థివత్ మార్గే అస్థివత్తు పతిత ఇవా, ఎముకోడు పడిపోయింది. ఇక దాన్ని ఏమిటంటే శబ్దం ఏంటంటే దృష్టాంతము, అది దాష్టాంతానికి అన్వయం చేసుకోవాలి ఎప్పుడు కూడా. చంద్రవత్ ముఖి అంటే చంద్రుని వలె ఈ ముఖం ఉన్నది అంటే ఏమిటి? చంద్రుడి దృష్టాంతము, ముఖము దాష్టాంతము. ఏమి అది చంద్రుని వంటి ముఖము కలది అంటే అది దృష్టాంతం అన్నమాట. ఇదేమిటిది? దాష్టాంతం. ఆ ముఖం దీన్ని అన్వయం చేసుకో. అలాగా స్వభిహిరివా, కొన్ని కుక్కలు వచ్చినాయట, అర్థమైంది కదా. ఇక ఆ కుక్కలు వచ్చుకొని ఇక ఆ కుక్క ఏం చేస్తుంది? ఈ పట్టుకుంటుంది ఎముక మొక్క, ఇంకొక కుక్క వస్తుంది, దాన్ని కలిసి ఆ మొక్క అది పట్టుకుంటుంది, ఇంకోటి వచ్చి ఇంకోటి ఆ మొక్క ఇది పట్టు, ఇక ఈ మొక్క గుద్దులాటే ఈ కుక్కలన్నీ తెల్లారలేసి, అర్థమైంది కదా. ఆ ప్రకారముగా ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమిటి? ఈ మార్గే పతిత అస్థివా, మళ్ళీ ఇలాగా స్వభీరివా, తోవలో పడ్డటి ఎముక మొక్కకి ఏ విధంగా అయితే ఇవి చక్కగా అటు ఇటు ఇటు సమంతాత్ ఆకృష్యతే, అన్నీ కలిసి చక్కగా కలిసిపోయి ఒకదానికొకటి తీసుకొని ఆకృష్యతే, దాన్ని తీసుకుంటూనే ఉంటే ఇలా తిరుగుతూనే అది ఏమి ఉండదు. అది ఎలాగైతే కుక్క నిన్నేమో కోతి మాటలుగా ఒక సాయంకాలం చెప్పుకున్నాం, అర్థమైంది కదా. ఇప్పుడు చెప్తాడు కుక్కలాడిది అనమాట. ఏమిటి? ఈ మనస్సు. ఆ కుక్కకి సిగ్గు ఉండదు, ఈ మనస్సుకి సిగ్గు ఉండదు అనమాట. ఒకటి తీసుకుంటా ఆ ప్రకారంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఆకృష్యతే, ఆ తోవలో పడుకున్నటువంటిది అది ఎలాగంటే దానిని బాగా తీసుకుంటుంది. ఎలా? ఆ ప్రకారముగా మనస్సు ఏమిటి తెలుసా? ఇప్పుడు దీనికి బోర్డు శానా, ఆ కుక్కలకి శానయే, ఈ మనసుకి ఎంత శానా ఉంది. దంభ అభిమాన లోభ కామ క్రోధ, క్రోధో అంటే కలిసి క్రోధ, క్రోధ ఉరుమత్సరై, అది అనమాట. కాబట్టి ఆంచి మత్సరంతో కూడి ఉన్నదాన్ని ఉరుమత్సరం అంటారనమాట. ఉరుమత్సరం ఇతర మేలుని చూసి అసలు ఏమీ ఓర్చుకోలేడు, అంత మత్సరం అనమాట వాడిక. అది అసూయగా కూడా వస్తుంది, అటువంటిది ఓర్వలేకపోవడం అనేది ఇది ఉరుమత్సరం కూడా పేరుంది. అందుచేత ఇప్పుడు చెప్తున్నారనమాట. ఈ ప్రకారముగా దంభ అభిమాన లోభ, ఇది ఎప్పుడైతే ఇటువంటి మనస్సు దీనికి ఏమిటి? దంభం. ఏం చేస్తుంది? దంభం అంటే ఏమిటి? లేనిది చెప్పుకుంటే దంభం అన్నమాట. అర్థమైంది కదా. అది ఏం చదివలేదు, పాడు లేదు, చుట్టూ బొట్టు కోటు వేసుకొని ఉంటాడు, ఏమున్నదిలే, ఏమి లేకపోయినా అక్కడికి వెళ్తే అద్దెకిస్తారు, తీసుకొని తక్కువ వేసుకోవచ్చు, మరి సాయంకాలం ఇచ్చేవచ్చు, ఆ బాధలే. అర్థమైందా? ఇప్పుడు అన్నీ ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతుంటాయి. కాబట్టి అంతా ఉంది. వాడిని చూసి అందరూ కూడా వీడు పెద్ద కలెక్టర్ ఏమో అనుకుండేవాళ్ళు అనమాట. ఏమయ్యా నువ్వేం చదువుకున్నావు? నేను ఎప్పుడు ఐఏఎస్ అయిపోయిందండి. వాడు చదువుకుంటే 10th లేదు, 8 లేదు, ఐఏఎస్ అంటారు. ఇది అనమాట. అర్థమైంది కదా. ఐఏఎస్ అయిపోయింది, ఐఏఎస్ అయిపోయింది, అది ఉద్యోగం వచ్చిందా ఇంకా రాలేదు, అందుకే ఎదురు చూస్తున్నాను అంటాడు. చదివే రాడానికి ఇలాగా. అందుకే మలయాళస్తున్నారు అన్నారు, లేని గొప్పని చెప్పుకుంటే ఉన్న మహత్వం ఊడిపోతుంది లోపట. అర్థమైంది కదా. అది ఆ ప్రకారముగా దంభ, ఈ దంభము అంటే ఆడంబరం అన్నమాట. అలాగనే ఏమిటి? అభిమానం. అభిమానమే అహంకారం, అహంకారమే అభిమానం. అర్థమైంది కదా. ఇది దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక,
దేహం అనే అభిమానం, దేహము నేను అన్నటువంటి అభిమానం. ఇటువంటి అభిమానం అది ఏం చేస్తుంది, అది కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఇక లోభ, ఆ లోభి ఏం చేస్తాడు, తానేమో తినడు, ఇతరులకేమో పెట్టడు. అర్థమైంది కదా. అందుకని ఆ లోభివాడి సొమ్ము తొదక దొంగలకి ఇద్దరో దొరలకవునో తేనె జుంటీగలియ్యవే తెరవరులకు అన్నాడు. వాడేమో ఎవరికి ఇవ్వడు. అర్థమైంది కదా. వాడేమో సరిగా తినడు. అచ్చే కొంత తింటాడు, ఎవరికి ఇవ్వడు. అది లేదు ఇది లేదు. తాను తిని ఇతరులకి ఇవ్వకపోతే వాడిని ఎవడో లోభ అనరు. అర్థమైంది కదా. లోభాన్ని ఎప్పుడు అంటాడు, తాను తినడం. ఇంట్లో ఉన్నా వండుకోడు, అన్నీ కొనుక్కోడు, అంతే. ఎక్కడికో పోతూ ఉంటుంటాడు, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఏది ఇస్తే తినేస్తాడే కానీ తాను మాత్రం ఎవడు 10 పైసలు కూడా ఏమి అలాంటి ఫ్రెండ్ అనమాట. అర్థమైంది కదా. అందుచేత ఇటువంటి వాడు ఎవరు, లోభి. ఈ లోభగుణము కూడా ఏమి, ఇది మనకి అంత మంచిది కాదు. ఏదో ఉన్నప్పుడు హాయిగా తినాలి, కానీ చచ్చిన తర్వాత ఇంకేం తింటాడు, వచ్చింది కూడా తినదగిన వస్తువు ఉన్నప్పుడు గమ్మగా హాయిగా తినాలి. ఆ ఉన్న దాంట్లో కొద్దిగా ఏదో 10 మందికి పెట్టాలి, అది అనమాట. అందుచేత ఇక్కడ ఏమిటంటే ఇవన్నీ కూడా మనకి పతనానికి హేతువులు కాబట్టి ఈ దంభం అనేది వదులుకోవాలి, అభిమానం అనేది వదులుకోవాలి, ఈ లోభం అనేది వదులుకోవాలి. అందుకనే మనకు చెప్పారు కదా, ఇంతకుముందు చెప్పుకుంటున్నాం, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత. జాగృత. కామము, క్రోధము, లోభము, ఈ 3 దొంగలన్నమాట. వీళ్ళు లోపల దొంగలు, వచ్చేవాళ్ళు బయట దొంగలు. ఈ బయట దొంగలు ఏదో వండు పట్టుపోతారు, కానీ ఈ లోపల దొంగలు ఇవన్నీ పట్టుకుపోతారు. మనం చేసిన జపం పట్టుకుపోతారు, ధ్యానం పట్టుకుపోతారు, పారాయణలో పట్టుకుపోతారు. అర్థమైంది కదా. పూజలు పట్టుకుపోతారు, దానాలు పట్టుకుపోతారు, ఇవన్నీ వాళ్ళే తినేస్తారు. మనకి ఇస్తే కదా వచ్చింది గొడవ. అందుకే నేను బాగా ఉంటారు. లోపల బయటకు బొమ్మన్నా పోరు, ఎన్నిసార్లు బొమ్మన్నా పోరు, వీళ్ళు దుంపదేగా. ఎందుకంటే చక్కగా ఉంది. ఊరికి అరెస్ట్ చేసేవాడు లేడు. అర్థమైందా. ఆ బయట దొంగల కంటే తప్పన అరెస్ట్ చేసేస్తారు, ఎక్కడో పడేస్తారు జైల్లో. ఈ లోపల ఏంటి, వీడు హాయిగా లోపలికి దూరిపోయినారా, వీళ్ళు సచ్చిందాకా బయటికి రారన్నమాట. అర్థమైందే. పోనీ సచ్చిందాకా బయటికి రాపంటారా, సచ్చినాక కూడా మళ్ళీ జన్మకు కూడా మనతోనే వస్తారు వీళ్ళు. అర్థమైంది కదా. అందుకే ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి, మనం అసంగ శస్త్రేనా దృఢేన చెత్త వీళ్ళని ఛేదించి పారేయాలి ఈ దొంగల్ని. అర్థమైందా. ఈ దొంగలకి వేరే కత్తులు పనికిరావు. వాడు ఏమనుకుంటున్నాడో అది నేను కాదనుకుంటున్నా అంటారా. అర్థమైందా. దేహం అనుకొని నువ్వు దొంగవు, నేను దేహం అనుకున్నావా, నేను ఆత్మను అన్నావా, ఈ దొంగకి అప్పుడు బలం తగ్గిపోద్ది అన్నమాట. అర్థమైంది కదా. అరే నాకు తెలియకుండా నేను ఇన్నాళ్ళు కూడా మింగ మెత్తలేక మీసాల సంపంగా రాసుకునేవాడిను, ఇప్పుడు నాకు తెలిసిపోయిందిలే. అర్థమైందా. ఇప్పుడు ఏం అక్కర్లే అనేసరికి అప్పుడు ఆ దర్పమైన దొంగ పోతుంటాడు. వీళ్ళకి ఏం పద్ధతి, తేలిగ్గా ఓడగొట్టచ్చు మనం. అయితే పట్టుకోవాలి, దొంగ ఉన్నాడని తెలిస్తే కదా పట్టుకోవడానికి. వాడి సంగతి తెలిస్తే వాడికి తెలుస్తుంది. వాడిని కెమెరాలో ఫోటో తీసుకుంటాం, అప్పుడు పట్టేస్తుంది. వీడు ఉన్నారనే తెలియదు, వీడికి ఫోటో తీస్తాం మనం. అది అందుచేత దంభోభిమాన లోభై ఈ ప్రకారంగా కామక్రోధ ఇది అన్నమాట. ఈ కామము క్రోధము వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అన్నమాట. అర్థమైంది కదా. ఈయన 3 అన్నదమ్ములే, కామక్రోధ లోభాలన్నీ. కాబట్టి ఇందులో వీళ్ళందరికీ అరిషడ్వర్గాల్లో మొట్టమొదటి జ్యేష్ఠుడెవుడు అంటే కామం అన్నమాట. అర్థమైంది కదా. వీడు కోరిక, వీడు మొట్టమొదటి వాడనమాట. వీడిని కొట్టామా 5 పైసలు అయిపోతారు. ఇప్పుడు 5 కొండలు ఉన్నాయి పైన, ఏ కొండ కొడితే 5 పడతాయంటే కింద కొండ దన్మని కొట్టడానికి గొమ్మెట్టుకుండా పైన 5 కొండలు ఒక దెబ్బకు పడిపోతాయి అన్నమాట. ఆ విధంగా మొత్తం ఇదంతా పడగొట్టాలంటే ఈయన కొట్టాలి ముందు ఉన్నాయి. అందుకే జగిచిత్రం దురా అంటాడే. నా జగిచిత్రం మహాబాహో దురాసదం. అందుచేత ఈ కామం అనే శత్రువుని జహీ విడిచిపెట్టు అంటాడు 3వ అధ్యాయంలో. అందుచే
ఆ ప్రకారముగా కామక్రోధ ఈ రెండు ఒకటే అన్నమాట. దీనికి మీకు అందరికీ జంట తెలుసు. ఏమి కామాత్ క్రోధ విజాయితే క్రోధాద్భవతి సమ్మోహ. అది ఎప్పుడైతే ఉన్నదో ఆ పనిని ఎప్పుడు అడిగించారో వెంటనే కోపం వచ్చేస్తుంది. అక్కడ కోపం వచ్చిందా మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళది ఏమి వారికి ఉన్నటువంటి ముఠ అంతా బయలుదేరి వచ్చేస్తుందా. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములో ఈ 6 ఒక సెట్ అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు అనమాట. అర్థమైంది కదా. ఈ ముఠా నాయకుడు ఎవరంటే కామం, మొట్టమొదటి కోరిక అది అనమాట. అది కామక్రోధ ఉరుమత్సరి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని ఈ 6 ఒక శ్లోకంలో పెట్టేశారనమాట. ఏంటి ఆ విధముగా చేత ఆకృష్యతే. వీళ్ళు ఏం చేస్తారంటే చేత చిత్తాన్ని ఆకృష్యతే బలాదేవ నియోజిత ఆకృష్యతే మంచిగా లాగేస్తారనమాట. వీళ్ళు ఎవరు దంభము అభిమానము లోభము కామము క్రోధము ఉరుమత్సరము వీళ్ళు ఏం చేస్తారు చేత చిత్తాన్ని ఆకృష్యతే. ఆయా పనులలో ఆయా టౌన్లో వీళ్ళ టౌన్లు వేరేదా మన టౌన్లు వేరే. అర్థమైంది కదా. అది ఏమంటారు ఇక దేవతా గుణాల టౌన్ వేరేగా రాక్షస గుణాల టౌన్లో వేరే ఉంటాయి. వీరు ఏం చేస్తారు ఆకృష్యతే రా అక్కడ ఉన్న వీటి పద ఈ టౌన్కి రా అంటాడు. ఏంటి ఇక అంటేనే పోతుంది. అక్కడ పోతే ఇంకేమైపోయింది అక్కడ ఎలాగుంటుంది ఎలాగుంటుంది. ఆకృష్యత అంటే ఈ ఎముక మొక్క ఎలాగైతే పడిపోతా ఒక్కొక్క ఏమి కుక్కొచ్చి ఆకృష్యత అనమాట. ఆ ఎముకలు ఆక్కుంటూ ఉంటుంటారు. అది ఇది అలాగే వీటి చేత ఈ మనస్సు లాగబడుతూ ఉంటుంటుంది అనమాట. అందుచేత ఇది అనమాట. ఈ ప్రకారముగా ఇప్పుడు మరి మనం ఏం చేయాలి ఈ మనస్సు మనోగుణాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందుచేత అది తెలుసుకొని ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్పి ఈ మనస్సు సంబంధాన్ని వదులుతున్నాడు, పూర్తి చేస్తున్నాడు. తస్మాత్ శుద్ధ విరాగో మనోభిలషితం త్యజేదర్థం తత్ అభిలషితం కుర్యాన్ నిర్వ్యాపారం తతో భవతి. తస్మాత్ శుద్ధ విరాగః మనోభిలషితం త్యజేత్ అర్థం తతో అనభిలషితం కుర్యాత్ నిర్వ్యాపారం తతో భవతి. ఇంతవరకు మనస్సు ఏ పక్కన పోతున్నదో ఆ మనోగుణాలన్నీ చెప్పి ఇప్పుడు ఆ మనస్సుని తన స్వాధీనం చేసుకోమని చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ మనస్సుని తన స్వాధీనం ఏమని తస్మాత్ అంటే అందువలన ఏంటి రకరకాలుగా 3 శ్లోకాల్లో చెప్పిన విషయాలు ఉన్నాయి కదా. వాటి వల్ల ఏమి మనస్సుకి ఎప్పుడు అశాంతి కానీ ప్రశాంతి అనేది రాదు. కాబట్టి మనస్సు అభిలషితం అర్థం త్యజేత్. ఇప్పుడు సాధన చేసుకోవాలి. ఏమిటంటే అది కోరతాది. చిన్నవాడు అన్నీ కోరతాడు, కొనేసిస్తూ ఉంటాయి. అవన్నీ వద్దు అనేస్తూ ఉంటాం. అర్థమైంది కదా. వాడికి కావలసిన బొమ్మలు ఇస్తాం అంతేగాని ఏదో కొన్నాం అనుకోండి గబన్ ఏలు ఉంది నుడిపి ఇరికిపోయి ఏరిపోతుంది అనమాట. అలాంటి అంతలో చిన్నప్పుడు ఇస్తే ఏమవుతుందా. అందుచేత ఆ టైంలో ఏది ఉందో అది ఇస్తాం. అందుకని ఇప్పుడు ఇవన్నీ ఉన్న వల్ల ఏం చేస్తుంది అంటే మనస్సును ప్రధానంగా పాడు చేసి అనేక విషయాల్లో పంపుతుంది. కాబట్టి ముందు ఏం చేస్తావయ్యా అంటే చెబుతూ ఉన్నాడనమాట. అటువంటి మనస్సును తస్మాత్ అందువలన మనస్సు అన్నటువంటిది అభిలిషితం అర్థం త్యజేత్. అది ఏది కోరుతూ ఉన్నదో ఇంతకుముందు మనం ఇచ్చాం. ఇప్పుడు ఇక దాని సంగతి తెలుసుకున్నాం. దానివల్ల మనకు వచ్చిన ఇక్కట్లు కూడా చాలా వచ్చినాయి. అర్థమైంది కదా. అది
ఎక్కడో పోయి అంతమంది చెప్పేదే ఏం చేస్తావయ్యా అంటే లోకంలో 10 రకాలు ఉంటారు కదా, అందరి కోసం కాదు చెప్పేది ఇది. అందుచేత అది అంతకుముందు ఏమిటంటే అన్నిటికన్నా ఈజీ పని ఏమిటి అంటే ఏమి కష్టపడకుండా దొంగతనంకి వెళ్తే హాయిగా డబ్బు వస్తుంది, బాగా తినొచ్చు, హాయిగా ఉండవచ్చు. దొరికిపోయినాడా కొట్టి చంపుతారనమాట. అర్థమైందా? చంపరు కానీ కొట్టి వదిలేస్తారు. అర్థమైంది కదా? ఇలాగే కొన్ని దెబ్బలు తిని అప్పటికి అనుకుంటా సౌరే దుంపాదేగా ఇదేమిట్రా, ఇది వెళ్ళి ఇలా పడుతున్నాను సచ్చి అని. ఇప్పుడు పూర్వం ఏమి అందుకే దండనం దశగుణం భవేత్తని సామవేద దండోపాయాలన్నమాట సౌమ్యంగా చెప్తారు. తర్వాత దాన్ని ప్రయోగిస్తారు. లాస్ట్కి ఏమిటి దండం అనమాట. అలాగా ఆ విధంగా అటు తీసుకెళ్తారు, ఆ జైలు పడేస్తారు, మళ్ళీ అక్కడ కూర్చుంటాడు, అక్కడే ఉండదు, ఇలాగా అయిపోవాలి. ఉదాహరణకి అప్పుడు మళ్ళీ ఏమిటి ఇది తెలుసుకుంటాడు. ఏదో ఎటకేళ్ళకి ఒకసారి సత్సంగం దగ్గరికి వచ్చి ఏమి అక్కడైనా కూర్చొని పోతే మంచిది అనుకొని కాసేపు అటు ఇటు వీటి కోసం తిరుగుతున్నారు. అప్పుడు ఎక్కడికి దొరికిపోతానని ఆ సత్సంగం దగ్గర కూర్చున్నాడు పాపం. అర్థమైంది కదా? ఆ సత్సంగం దగ్గరికి ఎవడు రాడు కదా దొంగల, అందుకని వాళ్ళు వెళ్ళిపోయినారు. వీడు కాసేపు కూర్చోడు, 15 నిమిషాలు కొన్ని మాటలు విన్నాడు పాపం. ఈ మాటల వాడికి అర్థమైంది కదా రుచించాయి. ఇది అన్నీ కొట్టగా తినగా ఇది గుర్తుకొచ్చింది వాడికి ఆ మొక్క. ఇప్పుడు అనుకోండి సచ్చినా ఇంక నేను ఏమి వెళ్ళను అనుకున్నాడు. అర్థమైంది కదా? ఒకడు దొంగడు ఏం చేశాడు తెలుసా? అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు ఓ స్వామీజీ అందరికి ఉపదేశాలు ఇస్తున్నాడు అన్నమాట. ఉపదేశం ఇస్తూ ఉంటుంటే ఈడు కూడా పోయినాడు. ఏంటి ఆయన దగ్గరికి, స్వామీజీ చాలామందికి ఉపదేశాలు ఇచ్చారు, నాకు కూడా ఒక ఉపదేశం కావాలా అని అన్నాడు. ఉపదేశం నీకా ఇస్తా, సరిపోయింది. ఇంకోటి ఇప్పుడు అందరికీ ముహూర్తాలు పెట్టారు కదా, నాకు కూడా ఒక మంచి ముహూర్తం పెట్టి అన్నాడు. అర్థమైంది కదా? ముహూర్తం పెట్టాలా? సరే అనుకున్నాడు. నువ్వు దేనికి ముహూర్తం అన్నాడు. గృహప్రవేశమా చెప్పు, పెళ్ళా, ఏమి మరి బారసాల లేదా అన్నప్రాసనమా, అది కదా లిస్టు. అవన్నీ కాదు, నేను దొంగతనం చేస్తూ ఉంటాను, అందుకని ఏ ముహూర్తం వెళ్తే బాగా డబ్బు వస్తుందో ఆ ముహూర్తం. పోరా దొంగతనంగా ముహూర్తాలేంటి? అందుకే కదా ఎవరు లేనప్పుడు వచ్చాను, అందరూ వెళ్ళిపోయిన కాసుకోటి గంట పెట్టి కూర్చోను, అందరూ పోయి మీ ఒక్కరు ఉండాలని వచ్చి చెప్పడానికి వచ్చి నలుగురిని చెప్పాను నేనేమంటాడేంటి ముహూర్తం అంటాడు. ఇక ఆఖరికి ఆ చెవులోనూ చెప్పేశాడు ఒక మొక్క. నేను నాకు ఏమిటంటే ఇన్ని ముహూర్తాలు పెడితే నీకు ఎవరు రూపాయి 10 రూపాయలు ఎంతకన్నా కడుపు పెడుతుంది, నేను కానీ అర్థమైందా పెద్ద కోటకి వెళ్ళానంటే దెబ్బకి 1 కోటి రూపాయలు తెచ్చాను అనుకో, నీకు 50 లక్షలు నాకు 50 లక్షలు, అది మొత్తం బాగుండాలి. ఈ దెబ్బకి వాడికి పాపము తలదిరిగిపోయింది. ఈ లక్షల మాట ఎత్తేసరికి ఇదేమిటిరా నెలాల్సి వచ్చినా నాకు 3000 కూడా రావడం లేదు అని వాడు మంచి మొత్తం పెట్టాడు మొత్తం మీద. అర్థమైంది కదా? వాడు మంచి మొత్తం పెట్టాడు అనమాట. ఇక మొత్తం పెట్టేసరికల్లా వీడు వెళ్ళాడు. ఆ మొత్తం మహిమేమో కానీ ఆశకు అంతే ఉంది, తొందరగా పోవచ్చు కదా. అన్నీ మూటలు కట్టుకొని అర్థమైంది కదా? ఇప్పుడు దొరికిన ముఖ్యమైన వస్తువులు టక్కులు పడుకొని పోవాలా. 12 గంటలకు పోయి ఇంకా ఎక్కడ లేని కడుతూనే ఉన్నాడు. అందరు నిద్రపోయాను. ఆ రాజుగారి ఏమి దీంట్లో కడుతూ తెల్లారి కూర్చుంటే 5 అయిపోయారు. ఈలోకి అందరూ వచ్చేసారు. ఇది ఇంకా మూటలు కడుతూనే ఉన్నాడు. వాడు వచ్చి పట్టేశాడు. అర్థమైంది కదా? ఇది మొత్తం వాళ్ళు 4 గంటలు లేవలేదండి. ఎంతకని మొత్తం ఎన్ని గంటలు ఉంటుంది అంటారు? కాబట్టి చక్కగా 12కి వెళ్ళినాడు, 4 వరకు ఒక్కడు లేడు. కొన్ని మూటలు అయినాయి చాలు కదా, 9 సార్లు ఎవరికి ఆస్తేర్లు ఇలాంటి మొత్తం దొరకదు అని బాధ అనమాట. దెబ్బకి పట్టేశారు. ఏమిట్రా ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మేము రాకపోతే మూటలు పట్టుకుపోయేవాడు అందుచేత అన్నాడు. సరే అన్నాడు. రాజుగారు వెళ్ళారు. ఏట్రా సంగతి ఇలా చేసావు పని, వీడికి 100 దెబ్బలు కొట్టండి అన్నాడు. ఎవరా? అయితే ఒకటి 50 కొట్టిన తర్వాత అన్నాడు, ఒకటి ఆగండి అన్నాడు. ఎందుకంటే నాకు వచ్చినవి శరిసాగం పంచుకుంటానని చెప్పాను ఒక ఆయనకి, మిగతా వాడికి అన్నాడు. వాడెవడు అన్నాడు, పలవడు అన్నాడు. ఇక రాజుగారు పంపించాడు. వచ్చాడు.
వీడికి 50 కోట్లు అన్నాడు. ఇదే అది ₹1,00,00,000 కాదు కదా. ఈడితే అబ్బకే అదో దండవాడి తినేసారని మొత్తం ఏం మొత్తం పెట్టి ముఖం ఎదురు తెలుసా ఒప్పుకున్నారు లేదా ఒప్పుకున్నాను కొట్టాడు 50, ఈడు 50 వాడు 50, ఇంకా దెబ్బకు వాడు ఇంకా ఆ దెబ్బతో వీడు ఇది లాస్ట్ ఛాన్స్ వదులుతున్నాను. నువ్వు మళ్ళీ దొంగతనం కనబడ్డావా నీకు మొత్తం యావజ్జీవం కారాగార శిక్ష అన్నాడా. ఇక పోనీలే రాజుగారి దయ అనుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు మళ్ళీ పోతుందన్నమాట. ఏంటి మనస్సు ఇప్పుడు అంటున్నాడు అనభిలషితం, ఇంతవరకు నీకు అభిలషించావు వదిలిపెట్టి ఇప్పుడు దానివల్ల ఏమి అనభిలషితం అంటాడు. తస్మాత్ మనః అభిలషితం అర్థం, ఆ కోరబడిన విషయాన్ని త్యజేత్ విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టమంటాను అనర్థాలకు హేతువు కదా అది. తతో ఇక మనస్సు ఏమిటి అనభిలషితం. ఇప్పుడు ఇక దాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ అభిలాష లేనటువంటి ఈ కామక్రోధాది విషయాలు లేనటువంటి దానిగా ఇక మనమే దాన్ని మార్చుకోవాలి. ఎవరు మార్చలేదు దీన్ని. ఎందుకనే శంకరాచార్యుడు వివేక చూడడం వల్ల ఏమన్నారు విరజ్య విషయ వ్రాతాత్తు దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్షే నీతావస్థ, అదే మనసహ అటువంటిది మనస్సుకి శమమని పేరని చెప్పారు. అందుచేత మనకు పడిన కష్టాలు నష్టాలు చూసుకుని మనమే దాని యందు దోష దృష్టిని చూపెట్టమన్నారు. అందువలన ఈ ప్రకారముగా తస్మాత్ శుద్ధ విరాగ. ఇప్పుడేం చెప్పారు నిర్వ్యాపారం ఒకటి ఏమి శుద్ధ విరాగ కుర్యాత్. ఇక్కడ మనసు ఇంతకుముందు వెళ్ళినటువంటి ఈ అరిషడ్వర్గాల వ్యాపారాన్ని ఒక్కొక్కటి దోషాన్ని చూపెట్టి దాని నుంచి మనం పక్కకి తప్పుకోమని ఒకటి. ఇంకా అలా ఉన్నప్పుడు ఏమవుతుంది శుద్ధ విరాగ, ఆ విరాగం కూడా ఏమవుతుంది ఫలవంతమైపోతుంది, పరిశుద్ధమైనటువంటి వైరాగ్యము కలుగుతూ ఉన్నది. అది అటువంటి వైరాగ్యాన్ని పొందినప్పుడు ఈ మనస్సు ఏమైపోతుంది మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నట్టు ఇంతకుముందు చెప్పిన సెట్టల్లా బంధానికి కారణం, ఆ సెట నుంచి ఇటు వస్తే ఏమైపోయింది ముక్తికి కారణం, ఇంట్లో ఆనందానికి కారణం. అందుచేత ఈ మనోనింద ప్రకరణంలో ఏం చెప్పారు మనస్సు వెళ్ళిపోయే స్థితి చెప్పారు, మనస్సుని కంట్రోల్ చేసుకునే స్థితిని చెప్పారు. అది అన్నమాట. అయితే ఈ నిందల్లా దేనికోసం అంటే ఇదంతా ఆత్మస్థితి కోసమే, తన స్థితి కోసమే, ఇంకోటి కాదు. అర్థమైంది కదా. దేహనింద దానికోసమే, విషయనింద దానికోసమే, మనోనింద దానికోసమే. ఎన్ని నిందలు ఉన్నాయో ఈ నింద వల్ల దేనికి లాభం ఆత్మస్థుతి అన్నమాట. ఆత్మగౌరవం కాపాడడానికే ఈ నింద. అర్థమైంది కదా. ఆత్మస్థుతి అంటే ఎవరు తనలో ఉన్న పరమాత్మ. అర్థమైంది కదా. పరమాత్మనికి స్తుతి చేయడమే ఈ నింద. ఈ నింద చేసి నింద పక్క పోం కదా. నింద పక్క పోతే ఎక్కడికి దేనికి వెళ్ళినట్టు మనస్సు ఆత్మ వైపు వెళ్తుంది. అందుకనే ఇప్పుడు అబ్బాయి చెప్పిన పని చేయడు సరిగా, వెళ్ళొద్దానికి ముద్ర అంటే పోతుంటాడు. ఇక చెప్పిలా 6 నెలలు ఇసిగిపోయాడు. నువ్వు వెళ్ళి అక్కడే చావురా అంటారు ఎవరిని. ఇప్పుడు ఏమిటి సామాన్ అర్థం అది సామాన్ అర్థం సత్య మళ్ళీ వీడి ముందు చెప్తాడు. కాబట్టి ఆ నింద ఏమిటంటే వాడికి స్థుతి అన్నమాట. అర్థమైందా. చావురా అని అంటారుగా దేవుడు. అది మరి ఏమంటాడు నువ్వు వెళ్తే అందులో పడి చావరా ఎందుకదా ఊరకే వెళ్ళొద్దు అంటే మాటికి పోతున్నావని కోపం వచ్చి ఒకసారి అంటారు. అది తర్వాత ఎందుకన్నానా అనుకుంటా దాని సంగతి అలాగున్నాయి. అర్థమైంది కదా. ఇప్పుడు అనడం అంటే దేనికోసం అన్నారు వాడు బాగుపడాలని, వాడికి మంచి స్థుతి రావాలని. ఈ దురాక్రమ పనులను విడిచిపెట్టరా, వాళ్ళతో ఎందుకురా పోతావు. అర్థమైంది కదా. వాళ్ళతో పోతే నీకు వ్యసనాలు అలవాటు అయిపోతాయి. వద్దని ఎంత చెప్పి వినకపోతే
వాళ్ళతో సావురా అనేస్తారు. అంత సావురా అంటే అది ఎక్కడి నుంచి? అది ఒకటి వాచా వేదాంతమే, మనసులో వేదాంతం కాదు. అర్థమైంది కదా? అందుచేత అలాగా ఇది వాచా వేదాంతం కాకుండా ఏమంటారు, దీన్ని వదిలే వేదాంతం చేసుకోవాలన్నమాట. ఆత్మకి గౌరవం. అందుచేత ఈ విధముగా ఈ మనస్సు యొక్క విషయాలని అన్నిటికీ అందరినీ 3 తిప్పలుగా తిప్పేది ఏమిటి? మనస్సే కదా. ఏమి నందిని పంది చేస్తుంది, పందిని నంది చేస్తుంది మనస్సు. అందుకని ఈ మన మనుష్యానాం కారణం బంధం మోక్ష. విషయాసక్తం మనః బంధ. ఏమి విషయాసక్తం లేని మనస్సు ఏమిటి? ముక్తికి కారణం. అటువంటి ముక్తికారమైనటువంటిది మనకి అందరికీ కూడా అనుకూలమైన హేతుభూతంగా ఉండి ఆనందాన్ని ఇచ్చినటువంటి మనస్సుని చక్కగా ఆచార్యుల వారు అమ్మవారు మనకిచ్చి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్నిచ్చి బ్రహ్మానందముతో అందరూ విరాజిల్లినట్లు వసగుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.